తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. దేవాలయాల సందర్శనం మన మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది కదా. నిజమే, వెళ్ళి ఆ దేవి దేవతల దర్శనం చేసుకుని గుడిలో ఉన్నటువంటి మిగతా ఉపాలయాలను కూడా మనం దర్శించుకుని, అలాగే గుడి శిల్పకళను, ఆ దేవాలయాల అద్భుత కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన కళ్ళతో చూసి మనసులో బంధిస్తూ ఉంటాం. అయితే అది మనకి ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది. అలా ఉండిపోయిన వాటినే లైవ్ పెయింటింగ్ ద్వారా మళ్ళీ మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు కృష్ణ విహారీ. చాలా అద్భుతమైన ఆర్టిస్ట్ అండి. ఎంత చక్కగా లైవ్ పెయింటింగ్ వేస్తారు తను. ఒక సంకల్పం తీసుకున్నారు, 108 దేవాలయాలు లైవ్లో అలా చూస్తూ ఆ గోపురాలు, ఆ ప్రాకారాలు అవన్నీ కూడా పెయింట్ చేద్దామని చెప్పి నాకు భలే ముచ్చటేసింది. వారి వీడియోస్ అవి చూసి వెంటనే సంప్రదించగానే ఓకే చెప్పారు. తను పలానా దేవాలయం దగ్గర ఇలా వేస్తున్నానండి అని చెప్పగానే మేము అక్కడికి ఖచ్చితంగా వస్తామన్నాము. ప్రస్తుతం నేను వచ్చేసాను రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి. ప్రస్తుతం అక్కడే ఉన్నాము. అద్భుతమైన ప్రశాంతమైన దేవాలయం అండి. ఎంత హాయిగా ఉంటుందో అసలు ఈ అద్భుతమైన వాతావరణంలో అలా తను పెయింట్ వేస్తూ ఉంటే, అలా కళ్ళతో లైవ్లో మేము చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. తను ప్రస్తుతం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి మనం ఆ ఆర్ట్ ఎలా ఉందో చూసేద్దాం. అలాగే అసలు ఈ సంకల్పం తీసుకోవడానికి కారణం ఏంటి, కృష్ణ విహారీతోనే మాట్లాడి తెలుసుకుందాం. రండి వెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. యూఆర్ రియల్లీ ఆసమ్. అంతే, ఇంకా మాటలు లేవు. అలా వేస్తున్నంతసేపు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అంతే, జస్ట్ నార్మల్గా ర్యాండమ్గా ఒక రీల్ చూశాను కృష్ణ. నేను ఓపెన్గా చెప్తూ ఉన్నాను, నేనే కాసేపు అలా అయిపోయాను. 2-3 టైమ్స్ చూశాను సేమ్ రీల్ని. తర్వాత అలా మీ గురించి సెర్చ్ చేయటం, అరే భలే ముచ్చటేసింది. ఫస్ట్ అసలు ఎలా అయినా సరే వీరితో మాట్లాడాలి అని అనుకున్నాను. స్వామి అనుగ్రహం, అలా మీరు యాక్సెప్ట్ చేయటము వెంటనే అది చాలా సంతోషం. నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని కలవటం కానీ, ఇలా లైవ్లో చూడటం కానీ. ఫస్ట్ టైం నేను ఇలా పెయింటింగ్ వేయడం చూడటం అనేది. ఇలా అంటే దేవాలయంలో కాసేపు ఉండడమే అదృష్టం, అలాంటిది మీరు గంటలు గంటలు వెచ్చించి ఇలా అద్భుతమైన ఆర్ట్స్ వేస్తూ ఉంటారు. ముందు మీ గురించి చెప్పండి, మీరు ఏంటి, ఏం చేస్తూ ఉంటారు, మీ వర్క్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, పుట్టి పెరిగింది ఎక్కడ? యాక్చువల్లీ ఇది చాలా అద్భుతమైన అనుభూతి, మిమ్మల్ని కలుసుకోవడం కూడా చాలా సంతోషం. దేవాలయాలు నిజంగా చాలా అద్భుతమైన శిల్పకళతో ఉంటాయి. మనకు అక్కడికి వెళ్ళగానే చాలా పీస్ఫుల్ అనుభూతి అండ్ మళ్ళీ ఒక ఆధ్యాత్మికత దాంట్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటిదే మీ గురించి. నా పేరు కృష్ణ. విహారీ అనేది 108 టెంపుల్ యాత్రకి అనుబంధమై ఉంటుంది. అంటే కృష్ణ విహారీ అనేది కృష్ణుడి కోసం నా అన్వేషణ అన్నట్టుగా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అలా స్టార్ట్ చేశాను. డివోషనల్ బి చేస్తూ నేను అలా వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఫైన్ ఆర్ట్స్ చేశాను, ఫ్రీలాన్సింగ్ ఆర్టిస్ట్ అన్నమాట. నేను నిజామాబాద్, మా ఫ్యామిలీ అంతా బ్యాక్గ్రౌండ్ అంతా నిజామాబాద్ అనమాట. ఇప్పుడైతే హైదరాబాద్లోనే ఉంటున్నాం ప్రజెంట్. ఫ్రీలాన్సర్గా మీరు ఇప్పుడు ఆర్టిస్ట్గా ఉన్నాను. వెరీ నైస్. అసలు ఏమిటంటే ఈ సంకల్పం, ఎందుకు ఇదే ఎంచుకున్నారు మీరు? భగవద్గీతలో చెప్పినట్టుగా చివరి క్షణాల్లో దేవుణ్ణి తలుచుకుంటారో వారు దేవుడిని చేరుకుంటారనే దాంతోనే ఇది మనం చేసే ప్రతి పనిలో దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు సాగాలని నాకు ఉంటుందన్నమాట. అలానే ఇలా దేవుడి గురించి చెప్పాలని ఉద్దేశంతో ఇలా 108 టెంపుల్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. మీకు వచ్చిన పద్ధతిలో ఇలా చెబుతూ ఉన్నారు, చాలా అద్భుతంగా ఉంది. మొట్టమొదట మీరు ఏ దేవాలయం ఆర్ట్ వేశారు? మొట్టమొదటిగా మేము అమ్మపల్లి చేసామన్నమాట. అమ్మపల్లి రామాలయం, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మపల్లి కోదండరామ టెంపుల్ అద్భుతమైన దేవాలయం, చాలా అద్భుతమైన దేవాలయం. సుమారు 400 years ఓల్డ్ టెంపుల్. అది చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. ఈ 108 దేవాలయాలు పలానా సమయం, ఇంత సమయంలో పూర్తి చేయాలని సంకల్పం ఏమైనా తీసుకున్నారా? నేనైతే ఒక 6 monthsలో కవర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎన్ని రోజులైంది ప్రారంభించి? ఇది ప్రారంభించి సుమారు ఒక 20 days, 1 month అవుతుంది కావచ్చు. నేను నా వర్క్స్ వల్ల కొంచెం నేను షెడ్యూల్ చేసుకుంటూ ఇలా
టెంపుల్స్కి విజిట్ చేస్తున్నా. నెలలో 10 కంప్లీట్ చేశారు ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా మిగిలింది కాబట్టి సుమారుగా ఇంకొక 2-3 కూడా ఫినిష్ చేసేస్తారు. ఇక ఆర్ట్స్ విషయానికి వస్తే మీరు అసలు దేవాలయాల్ని ఎలా ఎంచుకుంటారు? దేవాలయాల్ని ఎంచుకోవడం అంటే ఇంకా మనం అది ఓల్డ్ హిస్టరీ ఉండాలి, కొంచెం ఏషియన్ టెంపుల్స్ అలాంటివి చూస్ చేసుకుంటున్నాం. అండ్ మళ్ళీ కొంచెం డెవలప్మెంట్కి కొంచెం దూరంగా ఉన్న టెంపుల్స్ని కూడా చూస్ చేసుకుంటున్నాం. అలా చాలా టెంపుల్స్ విజిట్ చేస్తాం మేము. అలా నేను అన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాను ఒక్కొక్కటిగా. అన్ని టెంపుల్స్ సిద్ధమైపోయాయా? 108, అవును, మోస్ట్లీ 108 సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మోస్ట్లీ అయితే చుట్టుపక్కల ఉన్న మన హైదరాబాద్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ని ఫస్ట్ అయితే కవర్ చేస్తున్నాం. దాని తర్వాత ఇంకా అవుటర్ వెళ్తాం అన్నమాట. ఆలోచన ఉంది స్వామి ఎలా తీసుకువెళ్తే. కృష్ణ గారు, ముందుగా మీరు వస్తారా ఒకసారి దేవాలయానికి వచ్చి సందర్శించి తర్వాత మళ్ళీ వస్తారా, రావడమే అలా చూసి వేసేస్తారా? నేనైతే డైరెక్ట్గా వచ్చేస్తాను టెంపుల్కి. టెంపుల్ గురించి తెలుసుకుంటాను ఫస్ట్, ఇది ఎక్కడ ఉంది కొంచెం రీసెర్చ్ చేస్తాను టెంపుల్ గురించి. కానీ ఓల్డ్ టెంపుల్ అయితే కనుక డెఫినెట్గా డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడే పెయింటింగ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే నేను కొన్ని ఆల్రెడీ విజిట్ చేసిన టెంపుల్స్ ఉన్నాయి, అవి మాత్రం నేను ఆల్రెడీ నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను వెళ్ళిపోయి పెయింటింగ్ చేసుకుంటాను. అలా ముందుగానే తెలిసి ఉంటుంది ఎలా ఉంటుందని. ఫస్ట్ మనం చూసేది అదే కదా, దేవాలయానికి వెళ్ళగానే ఆ శిల్పకళ భలే ఆకట్టుకుంటుంది కొన్ని దేవాలయాలు. ఇప్పుడు చూస్తున్నటువంటి మామిడిపల్లి బాలాజీ వెంకటేశ్వర స్వామి కూడా అంతే, చాలా బాగుంది. నేను మోస్ట్లీ గోపురాలన్నీ వేశాను. ఆ గోపురాల్లో కూడా మనకి భాగవతాది కథలు, చాలా అద్భుతమైన కథలు, ప్రతి శిల్పం ఒక స్టోరీ చెప్తుంది. అలానే చాలా అద్భుతంగా ఉంటాయి టెంపుల్స్ కూడా. అవన్నీ చెప్పాలనే నా ప్రయత్నం కూడా. కృష్ణ గారు, మీరు ఉపయోగించేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అవి వివరిస్తారా? నేను వాటర్ కలర్స్ యూజ్ చేస్తున్నా, వాటర్ కలర్ అండ్ బ్రషెస్. ఇది మనకి వాటర్ కలర్ పేపర్ ఉంటుంది. మీరు యూజ్ చేసేవన్నీ కూడా వాటర్ కలర్స్? వాటర్ కలర్స్ కొంచెం నార్మల్ పేపర్ కంటే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. జిఎస్ఎం కొంచెం తిగ్గు ఉంటుంది. ముందు పెన్సిల్ ఆర్ట్ వేస్తారు? పెన్సిల్తో డ్రా చేసిన తర్వాత మనం వాటర్ కలర్స్ పెయింటింగ్ చేస్తాం. వాటర్ కలర్సే దాదాపుగా మీరు అన్ని యూజ్ చేసేవి కదా, మరి ఇక్కడ ఇలా ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటండి? యాజ్ యూజువల్గా నేను టెంపుల్ యాజ్ ఇట్ ఈస్గా ఎలాంటి కలర్స్ కనిపిస్తాయో అదే వేస్తాను. కొన్నిసార్లు మనకి ఇప్పుడు చూస్తుంటే క్లియర్ స్కై ఉంది, క్లౌడ్స్ సమ్ టైమ్స్ క్లౌడ్స్ వచ్చినప్పుడు అది వేస్తాను. క్లియర్ స్కై ఉంది, కొంచెం నేను వింటేజ్ ఫీల్ చేయడానికి కొన్నిసార్లు ఈ ఎల్లోయిష్గా బ్యాక్గ్రౌండ్లో వాడుతూ ఉంటాను. అలా కొంచెం బ్రైట్నెస్ ఇవ్వడానికి. మీకు ఇదంతా అబ్స్ట్రాక్ట్గానే కనిపిస్తుంది, మనకి దూరం నుంచి చూస్తే టెంపుల్ మనకి చక్కగా కనిపిస్తుంది. అక్కడ మీరు చిన్న డీటెయిల్స్ చూస్తుంటే స్వామివారి కనిపిస్తున్నారు మధ్యలో చిన్నగా, యాజ్ ఇట్ ఈజ్ అసలు స్వామి అటు ఇటు అమ్మవార్లు అలా చిన్న డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఏంటంటే వాటర్ కలర్స్ క్విక్గా తొందరగా అయిపోతుంది. డ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుంది? డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అంటే మన ఎక్స్పీరియన్స్ ని బట్టి, మనం వాడుకున్న దాన్ని బట్టి. ఎంత లైట్ గా త్వరగా డ్రై. ఎక్కువ వాటర్ యూజ్ చేస్తే కనుక చాలా టైం పడుతుంది. ఇది ఏంటంటే వాటర్ కలర్స్ లో బెనిఫిట్స్ ఏంటంటే తొందరగా అయిపోతుంది పెయింటింగ్. మనం లైవ్ లో వచ్చి డైరెక్ట్ గా వేయాలంటే కొన్ని సార్లు క్యాన్వాస్ పెయింటింగ్ అంటే కొంచెం లేట్ అవుతుంది. వాటర్ కలర్స్ లో మనం తొందరగా ఫినిష్ చేస్తాం. సో మీరు యూజ్ చేద్దాం అనుకున్నవి ఇవి మాత్రమే మొత్తం అన్నిటికి 108 కి కూడా ఇవే యూజ్ చేస్తారు వాటర్ కలర్స్. ఎంత టైం పడుతుంది మీకు? మనకి డీటెయిల్ ని బట్టి కొన్ని టెంపుల్స్ ఈజీగా అయిపోతాయి, కొన్ని టెంపుల్స్ లో డీటెయిల్ చాలా ఉంటది. ఒక్కొక్కసారి 1 hour అవ్వచ్చు, 1.5 2 hours కూడా అవ్వచ్చు. ఒక్కొక్కసారి అయితే మేము డే అంతా స్పెండ్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. అలా చేసిన టెంపుల్ ఏది? అలా చేసిన టెంపుల్ మన అమ్మపల్లి రామాయణం అది. అండ్ మళ్ళీ నందికంది గ్రామం గురించి స్పెషల్గా చెప్పాలి. నిజంగా ఆ రోజు అద్భుతం ఏంటంటే వర్షం పడింది చాలా, ఒకేసారి చాలా వర్షం పడింది. మరి కాసేపటి తర్వాత చాలా ఎండ కూడా కాసింది అనమాట. అన్ని కాలాలు నిజంగా అక్కడ ఏంటంటే ఒక అద్భుతం ఏంటంటే అక్కడ ఋతువులని చెప్పే ఒక రాతి స్తంభం కనిపిస్తుంది అనమాట. దాంతో ఋతువులను చెప్పేవారంట. చాలా గొప్పగా శిల్ప శాస్త్రం అక్కడ నిజంగా. సంగారెడ్డి అక్కడ మాకు ఒకేసారి ఋతువులన్నీ చూపించినట్టుగా అనిపించింది. 3 కాలాలు చూసినట్టుగా అనిపించింది. అద్భుతం, చాలా అద్భుతమైన చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్ని మీకు.
ఇప్పుడు మీరు అలా వేస్తున్నంతసేపు ఇప్పుడు అన్నారు 2 గంటలు పడుతుంది, ఎక్కువైతే మహా అయితే 1 గంటలో ఫినిష్ చేస్తారు. ఆ గంట సేపు మీరు ఏమైనా చాంటింగ్ చేయటం కానీ అలా ఏమైనా చేస్తారా? ఎలా ఉంటుంది మీ మైండ్ అంతా కూడా? మనం క్షేత్రంలోకి ఎంటర్ అయిపోయినామంటే ఇంకా ప్రతి ఇక్కడ దేవుడు ఉన్నట్టే, ఇంకా అంతే. మనకి ఆ వైబ్ వచ్చేస్తుంది. సో నేనైతే చాంటింగ్ చేసుకుంటాను. ఫస్ట్ దర్శనం చేసుకుంటాం, దర్శనం చేసుకొని చాంటింగ్ కాసేపు చేసుకొని దాని తర్వాత నేను స్టార్ట్ చేస్తాను ప్రతి దేవాలయం దగ్గర ప్రతి దేవాలయం దగ్గర అలా. అప్పుడైతేనే మనం ఇంకా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎనర్జీ వస్తుంది. అంతా ఆయన వేయించుకుంటారు అంత చక్కగా శ్రద్ధగా వింటూ ఉంటారు చాంటింగ్ అవన్నీ అవును, కూడా. chanting. మ్యూజిక్ కూడా వింటున్నారు మ్యూజిక్ కదా, కూడా గమనించాను. పెట్టుకొని చేస్తాం. ఈ కలర్ సెలెక్షన్ ఇవంతా కూడా యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలానే బట్ చాలా అద్భుతంగా వేశారండి. నాకు మధ్యలో ఆ స్వామి రూపం ఇంకా అలా కళ్ళకు కట్టినట్టుగా కనపడుతోంది అక్కడ ఉన్నట్టు. నేను మీకు విజువల్లో గోపురం అవన్నీ కూడా చూపిస్తాను చూడండి, అండ్ అలాగే కృష్ణ గారు వేసిన ఆర్ట్ కూడా చూపిస్తాను. అద్భుతం అంతే. అంటే కొన్ని మనం వర్ణించలేమంటారు కదా, అలా అనిపించింది. నేను వీడియోస్లో చూసినప్పుడు ఎలాంటి అనుభూతం అంతకి 10 రెట్టింపనే చెప్పాలి. చాలా అద్భుతంగా. అంటే ఎప్పటి నుంచి మీరు ఇలా పెయింట్స్ అవి వేయటం అనేది? నా చిన్నప్పటి నుంచి నేను వేస్తున్నాను. నా 6th క్లాస్ నుంచి నాకు డ్రాయింగ్ సార్ ఉండే అనమాట. అప్పుడు ఆయన ఇన్స్పిరేషన్తో నేను అలా నా డ్రాయింగ్ జర్నీ స్టార్ట్ చేశాను. దాని తర్వాత నేను ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అవ్వడం అలా జరిగింది. ఇంకా నాకు ఉంటుంది ఒక 8 years వరకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది చిన్నప్పటి నుంచి. అంటే చాలా కాంపిటీషన్స్కి వెళ్తుండే అప్పుడు. మీరు వేద పాఠశాలలో పిల్లలకి కూడా పెయింటింగ్ నేర్పిస్తున్నారని విన్నా. వేద పాఠశాల ఇది జగన్నాథ్ మఠ్ అనమాట, మనకి సీతారాం బాగ్లో ఉంటుంది. అక్కడ కూడా వేద పాఠశాలలో డ్రాయింగ్ క్లాసెస్, వేదం నేర్చుకునే వాళ్ళందరికీ నేర్పిస్తాను. ఎప్పుడెప్పుడు అవి టైమింగ్స్ ఎలా ఉంటాయి? టైమింగ్స్ వాళ్ళకి నేను సండే అలా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను. మీరు ఇలా పెయింట్స్ వేయటానికి పలానా రోజని వస్తారా, లేకపోతే ఏ రోజైనా పర్వాలేదు వీక్ డేస్లో అని ఉంటుందా? కొన్నిసార్లు స్పెషల్ డేస్లో ఉన్నప్పుడు అయితే చేసుకోను, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం రష్ ఉంటుంది, మనకు కూడా కంఫర్ట్ ఉండదు, డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతామని. ఇంకా నేను కొంచెం వీక్ డేస్లో అలా ప్లాన్ చేసుకుంటాను. కృష్ణ గారు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అంటే ఏదో ఒక ఇబ్బందులు అలా ఏమన్నా ఉంటాయని అంటారు, ఏ పని చేసినా అవి సర్వసాధారణమే. మరి ఇలా మీరు లైవ్ పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? కొన్నిసార్లు ఇలా ఎక్స్పీరియన్స్ చేసాం ఏంటంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. మేము వేసిన తర్వాత ఒకసారి లాస్ట్ టైం కొన్నిసార్లు ఇలా జరిగింది ఏంటంటే పర్మిషన్ కోసం ఇబ్బంది జరిగింది. అలా మేము రిటర్న్ వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని ఆలయాలకి వెళ్ళిన తర్వాత. అంటే ఇలా దాదాపుగా బయటనే, అంటే రాజగోపురం వరకు చుట్టూ ప్రాకారాలు ఇక్కడ వరకు మాత్రమే వేస్తాం. అదైతే మనం నార్మల్ గా ఫొటోస్ తీసుకుంటాం, అలానే ఇది కూడా కదా. అలా ఫొటోస్ తీసుకోవడం, నేను నాకు నచ్చిన నాకు వచ్చిన పద్ధతిలో నేను ఇలా పెయింటింగ్ చేసుకోవడం అంతే. నిజమే, అంటే మనకి ఏదైతే వచ్చో ఇది కూడా ఒక రకమైన సేవే స్వామికి కదా. అది మీకు ఆత్మానందం ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా కళ్ళకి ఆనందం. ఎంతమంది వచ్చి చూస్తున్నారు, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా బాగా ప్రైజ్ చేస్తూ ఉంటారు కదా. మీకు ఏమనిపిస్తుంది అలా వచ్చి లైవ్ లోనే వాళ్ళ అనుభూతి చెప్తూ ఉంటారు? చాలా బాగా అనిపిస్తుంది, వాళ్ళు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ మనతో పాటు ఆ డివోషనల్ ఫీలింగ్ కూడా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ కొన్నిసార్లు మా రీల్స్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా గ్రామస్తులు ఆ వీడియోస్ చూసి కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. మా టెంపుల్కి రండి అని కూడా ఇన్విటేషన్స్ వస్తాయి. అలా చూసుకోవాలని ఉంటుంది కదా అందరికీ. ఒక్క సందేహం కృష్ణ గారు, ఇప్పుడు 108 కంప్లీట్ అయిపోతే ఏం చేస్తారు మొత్తం ఈ ఆర్ట్స్ అన్ని? ఇవన్నీ నేను 108 టెంపుల్స్ పెయింటింగ్స్ అన్ని నేను గ్యాలరీ చేద్దామని అనుకుంటున్నాను. ఒక ఫైనల్ డే రోజు ఇవన్నీ ఒక చోట పెట్టి గ్యాలరీ చేద్దామని అనుకుంటున్నాను. నాకు ఒక మాట ఇవ్వాలి అయితే, 108వ దేవాలయానికి ఖచ్చితంగా నేను వస్తాను, ఆ లైవ్ పెయింటింగ్కి నేను వస్తాను. మేబీ మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటుంది, నేను ఖచ్చితంగా అది మీరు ప్రామిస్ చేయాలంతే. బట్ ఐ విష్ త్వరలో పూర్తి అవ్వాలన్నీ కూడా, మీరు హెల్దీగా ఉండాలి, ఈ లోపు ఇవన్నీ కూడా ఫినిష్ చేసే శక్తి మీకు దేవుడు ఇవ్వాలనే కోరుకుంటున్నాను. వై 108 అంటే ఏం చెప్తారు? మనం జపం చేస్తూ ఉంటాం, జపమాలలో 108 బీట్స్ ఉంటాయి. ఆ బీట్స్ మనం ఒక్కొక్క బీట్స్కి మనం నామస్మరణ చేస్తూ ఉంటాం. అలా పూర్తిగా 108 కంప్లీట్ అయిన తర్వాత సంపూర్ణం అవుతుంది ఆ మాల. అలానే నా యాత్ర కూడా 1-2 టెంపుల్స్ కాకుండా 108 చేసి సంపూర్ణం చేయాలనే ఆ సంకల్పంతో 108ని సెలెక్ట్ చేసుకున్నాను. చాలా మంచి ఆలోచన, పెద్ద సంకల్పమే. ఇంకా అంత దేవుడిపై వదిలేసి ఇంకా చేస్తున్నాను. సో
సో వీటికి ఫండ్స్ ఏమి ఉండవు, మీ అంతటా మీరే నా అంతటా ఉంటారా? అంత మీరే ఖర్చు అంతా మీరే. మీకు ఎంత ఖర్చు అవుతుంది దాదాపుగా వీటన్నిటి యూజ్ చేయడానికి, మెటీరియల్ అవి వాడాలి? మెటీరియల్ కి మనకి అవుతుంది, పర్వాలేదు, బేర్ చేయగలరు. ఆ, yes. ఎందుకంటే మీరు మీ వృత్తిపరంగా మీరు చేస్తున్నది ఆ, ఇదే నా work వర్క్స్ ని చేసుకుంటూనే ఇలా చేస్తానన్నమాట. ఒకటి ఖచ్చితంగా అడగాలనుకున్నాను, మీరు వేసిన ఆర్ట్స్ కొన్ని చూశాను, వాల్ ఆర్ట్స్ వేశారు, ఎంత అద్భుతంగా ఉన్నాయో. జగన్నాథుడు, చిన్న కూచిపూడి డాన్సర్ ఒక పాప, అలాగే రాముల వారిది చూశాను. అసలు జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఏదన్నా విగ్రహం చూసినా లేకపోతే నార్మల్గా ఏమైనా బొమ్మలు చూస్తే అవి మనకి బొమ్మల్లాగా కనపడతాయి, కానీ కొన్ని కొన్ని దైవత్వంతో చాలా దివ్యంగా కనపడతాయి కదా. ఆర్ట్స్లో కూడా నాకు అలా అనిపించిందండి మీరు వేసిన ఆర్ట్స్లో. అండ్ ఒక ఇంట్లో అనుకుంటా చిన్ని కృష్ణయ్యని వేశారు, అద్భుతం. ఇవన్నీ ఏంటి వీటి ఎక్స్పీరియన్స్? ఇవన్నీ కూడా నిజంగా దేవుడిచ్చిన కళ అనుకుంటాం. దేవుడిలో ఒక చిన్న అనువంత ఆ కళ, ప్రతి ఏదైనా టాలెంట్ ఉందంటే దేవుడిలో నుంచి వచ్చిన ఒక అనువంత మాత్రమే నిజంగా దేవుడిచ్చింది అదంతా. అంతేనా? వాటికి ఎంత టైం పడుతుందండి వాల్ ఆర్ట్స్ అవన్నీ? వాల్ ఆర్ట్స్ మనకి 2 నుంచి 3 days అట్లా పడుతుంది వాల్ని బట్టి. సో ఇప్పుడు మీకు ఇలా చెప్పి మా ఇంట్లో ఇలా పలానా ఆర్ట్ వేయాలండి అంటే మిమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు, మీ నెంబర్కి డైరెక్ట్ కాల్ చేసినా చాలు. ఓ బట్ అది అండ్ మళ్ళీ వాళ్ళు కూడా నా కోసం వెయిట్ చేస్తారు. కృష్ణుడు, స్పెషల్లీ కృష్ణవి ఇలాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్ గా నాకే చెప్తారనమాట. ఎందుకంటే మన పేజ్ అంతా స్పిరిచువల్ ఉంటుంది. అండ్ మళ్ళీ మేబీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయిందండి వాల్ ఆర్ట్స్కి, మళ్ళీ జీవం వచ్చిందనే చెప్తాను నేను. ఎందుకంటే చాలా మంది ఇలా చూస్తూ ఉన్నాం ఇళ్లల్లో, ఇప్పుడు హాల్స్లో అలా లైవ్ పెయింటింగ్ చేయించుకుంటున్నారు కొంతమంది, క్లే తోటి మౌల్డ్ చేయించుకుంటున్నారు, దేవుళ్ళ చిత్రాలు కావచ్చు, ఇలా రకరకాలుగా మంచి అందమైన కామధేనువు, కల్పవృక్షం, ఇవన్నీ నేను చాలా చూసున్నాను. బట్ చాలా గొప్ప విషయమే. కానీ ఆర్టిస్టులకి అసలు ఎంత ఆదరణ ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీరు ఈ ఆర్ట్స్ ద్వారా? ఏంటంటే టాలెంట్ని మనం మంచి పద్ధతిలో యూజ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది. అండ్ మళ్ళీ చాలామంది పేరెంట్స్ భయపడుతూ ఉంటారు అండ్ మళ్ళీ ఎంకరేజ్ చేయరు అనమాట. అలా చాలామంది ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకుంటారు. కొంచెం నేను అవేర్నెస్ వీడియోస్ కూడా చేశాను నా ఇన్స్టాగ్రామ్లో, వాటిని చూసి కూడా చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. ఏంటంటే డెఫినెట్గా ఇందులో ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మంచిది. ఆర్ట్ అనేది ఇంకా అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. దాన్ని డెఫినెట్గా యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది, వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఆ చెయ్యి తిరగటం అనేది రావాలి ముందుగా. నాకు నేర్పిస్తారా కృష్ణ? డెఫినెట్లీ. ఎంత టైం పడుతుందో, నాకు ఎన్ని నెలలు పడుతుందో? పడుతుంది. ఇది ఏంటంటే స్లో ప్రాసెస్. మనం నేర్చుకుంటే కనుక డెఫినెట్గా మ్యూజిక్ ఎలా నేర్చుకుంటాం అలానే మ్యూజిక్ అయినా డ్యాన్స్ అయినా ఇది కూడా అలానే హాబీ లాగా మనం డెఫినెట్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు పిల్లలకి మీరు నేర్పిస్తారా? ఒకవేళ మాకు ఇలా స్టూడెంట్స్ ఉన్నారండి నేర్పించండి అంటే? నేర్పిస్తాను, క్లాసెస్ కూడా చెప్తాను, కోచింగ్ క్లాసెస్ కూడా ఇస్తాను ఎవ్రీ ఇయర్. ఇవి ఆఫ్లైనే ఉంటాయి దాదాపుగా కదా, ఆన్లైన్లో నేర్పించడం కష్టం. ఆన్లైన్ కూడా ఉంటుంది పాసిబుల్ అవ్వని వాళ్ళకి, ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది. కృష్ణ గారు, మీరు ఎంతమంది టీం ఉంటారు? ఎలా అసలు ఎంత మీరు వేస్తున్నది మేము చూస్తూ ఉంటాం, అద్భుతంగా దేవాలయం గురించి చెప్తారు, అయ్యగారితో మాట్లాడతారు. మీరు ఆ 1.5 minute రీల్లోనే దేవాలయం గురించి చెప్పేస్తారు, అక్కడ విశిష్టత తెలుస్తుంది, ఆర్ట్ కూడా వేసేస్తారు. ఆ ఎడిటింగ్, అసలు ఆ కెమెరా టేకింగ్ చాలా బాగుంటుందండి. మీరు ఎంతమంది టీం? మేము ఇద్దరమే ఉన్నాం. నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అవునా? డెఫినెట్గా క్రెడిట్ గోస్ టు మా ఫ్రెండ్. తన పేరు గణేష్. గణేష్ నిజంగా గ్రేట్ అండి. అసలు 2 minutes లో మొత్తం చూపించేస్తారు మీరు. ఇంకా ఏంటంటే షార్ట్గా నేను అన్ని టెంపుల్ గురించి చెప్పడం, ఇంకా నా పెయింటింగ్ కూడా అయిపోతుంది అందులోనే ఫాస్ట్గా. ఇది నా స్టైల్లో. డెఫినెట్గా ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆలయం గురించి తెలుసుకోవాలి, అక్కడ ఉండి మనం కాసేపు అయినా జపం చేసుకోవాలి, అలా తెలుసుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది టెంపుల్ గురించి అన్న ఉద్దేశంతోనే ఇది నేను స్టార్ట్ చేస్తాను. చాలా అదృష్టవంతులు కృష్ణ గారు, ఎందుకంటే ఫస్ట్ చెప్పినట్టు దేవాలయంలో వస్తాము, హడావిడిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. మహా అయితే ఒక 10 నిమిషాలు, లేదంటే ఒక అరగంట. అలాంటిది మీరు 1-2 hours ఇక్కడ స్పెండ్ చేసి, ఇంకా ఎక్కువే అవుతుంది ఖచ్చితంగా, ఒక పూట అంతా ఇక్కడ ఉండి అలా ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ స్వామి అనుగ్రహం పొందుతూ, అది నిజంగా అద్భుతమే. అదృష్టవంతులు మీరు. నెక్స్ట్ ఏంటి ఇంకా టార్గెట్? ఈ 108 ఫినిష్ చేయాలనేదా? 108 ఫినిష్ చేయాలి. అండ్ మళ్ళీ నేను స్పెసిఫిక్గా కొన్ని గోల్స్ పెట్టుకున్నాను. జ్యోతిర్లింగాస్ అండ్ మళ్ళీ శక్తిపీఠాలు అండ్ బృందావన్ అంతా ఒకసారి చేస్తామని సంకల్పం ఉంది. బృందావన్లో కూడా మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి, అక్కడ కూడా 108 టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి అడుగడుగున మనకి అక్కడ టెంపుల్స్ ఉంటాయి. వాటి గురించి కూడా చెప్పాలని
అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఈ టెంపుల్స్ కవర్ చేసిన Finish తర్వాత చేయాలి. ఒక్క మాట నామం ఇది తిలక్ చూసే ఉంటారు. ఇస్కాన్ ఫాలో అయ్యే వాళ్ళంతా డెఫినెట్ గా. ఎందుకు అనిపించింది ఇలా? ఏ వయసులో మీరు అప్పటి నుంచి కృష్ణ భక్తుడిగా మారిపోయారు? నేను చిన్నప్పటి నుంచే స్పిరిచువల్ బీయింగ్ అన్నమాట. కొంచెం అలా భక్తి ఎక్కువ అన్నమాట చిన్నప్పటి నుంచే. అలా నాకు ఒక 6 years నుంచి ఇస్కాన్ పరిచయం అన్నమాట. అలా నేను ఇస్కాన్ ఫాలోవర్ అయిపోయాను. ఎలా ఉంటుంది మీ నియమావళి? రోజు జపం జపం చేసుకోవడం, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి అన్నమాట. జపం చేసుకోవడం. మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి కృష్ణయ్యతో. కృష్ణయ్యతోనా చాలా ఉంటాయి. ఎందుకంటే ఒకసారి తలుచుకుంటే చాలు వెనకాలే వచ్చి నిలబడతాడు ఆయన. డెఫినెట్గా అయితే సపోర్టివ్ అయితే ఉంటారు, కానీ కోరికలు మాత్రం కోరుకోలేమన్నమాట. దేవుడికి ఎప్పుడు ఏవి ఇవ్వాలనిపిస్తే అవి ఇస్తాడు. ఆయనకు తెలుసు అన్ని, మనం కోరుకున్న మాత్రాన అవుతాయి అని కాదు, అడగక్కర్లేదు, అన్ని ఆయన ఇచ్చేస్తారు అంతేనా? అడగక్కర్లేదు, అన్ని ఇచ్చేస్తాడు. చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎంచుకున్న కలర్స్ కానీ అవి వేయటం లైవ్ లో చూస్తున్నట్టే ఉంది. ఇక్కడ చూసి అక్కడ చూస్తే యాజ్ ఇట్ ఈస్ అనే ఆ భావన ఉంటుంది కదా. చిన్నపిల్లలు అయితే కన్ఫ్యూజ్ అవుతారు డెఫినెట్ గా. ఇప్పుడు లైవ్ లో కూడా చాలా మంది వచ్చి చూస్తున్నారు. చాలా సంతోషం మాట్లాడడం, ఇంత టైం స్పెండ్ చేయగలిగాం. మేము కూడా సాధారణంగా దేవాలయాలు సందర్శనానికి వెళ్ళినప్పుడు, టెంపుల్స్ అవి షూట్ చేసినప్పుడు నేను ఎక్కువసేపు ఉంటాను కాబట్టి ఆ అనుభూతి తెలుసు నాకు. మీ వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంతసేపు ఇక్కడ గడిపే అవకాశం దక్కింది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. అతి త్వరలో 108 దేవాలయాలు కూడా పూర్తయిపోవాలి. ఆ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఫైనల్ ఎగ్జిబిషన్ ఖచ్చితంగా వస్తాను. 108వ దేవాలయం అయితే ఖచ్చితంగా నేను ఉంటాను. డెఫినెట్గా చాలా సంతోషం. ఆల్ ద బెస్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ.